ఆలయాల పర్యవేక్షణ మా బాధ్యత కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. దాంతో ఇక దేశంలోని ఆలయాలన్నిటికీ విముక్తి. ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కొంచెమైనా బుర్ర వాడరా? నాకు అర్థం కాలేదు. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖకి కేంద్రానికి ఏమైనా సంబంధం ఉందా? శబరిమల నిర్వహణ కేంద్రం చూసుద్దా? రాష్ట్రం చూసుద్దా? తిరుమల దేవస్థానాన్ని కేంద్రం చూసుద్దా? రాష్ట్రం చూసుద్దా? మోడీ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే రిసీవ్ చేసుకుంటారు. అంతే తప్పించి అక్కడేమి కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో లేదు. కేంద్ర బలగాలు కావాలంటే ఇస్తారు. అంతే తప్పించి ఏం లేదు. దేవాలయాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. మనకి 3 రకాలైన పవర్స్ షేరింగ్ ఉంది. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. దేవాలయాలు ఉమ్మడి జాబితాలో కూడా పక్కాగా రాష్ట్ర జాబితాలోనే ఉన్నాయి. కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేది ఏంటి? రాష్ట్రాలు ఎవ్వరూ వదులుకోరు. ఎందుకంటే ఆలయాల మీద పెత్తనంతో బ్రతికేస్తున్నారు కొంతమంది. కార్యకర్తలకి, నాయకులకి అదొక ఉపాధి అవకాశం. వాళ్ళు బోర్డు మెంబర్లు గాను, లేకపోతే గనక బోర్డు చైర్మన్లు గాను ఇట్లాగా. దానివల్ల కొంత సంపాదన ఉంటుంది. ఈవెన్ వాళ్ళ బంధువర్గాలకి, వాళ్ళ స్నేహితులకి ఒక స్టేటస్ చూపించుకునే సింబల్గా మారింది. అలాంటి దాన్ని ఎందుకు వదులుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు? కాబట్టి అలాగ జరగాలి. ఇంకోటి ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళే తీసుకుంటారు అనుకుందాం. ప్రైవేటు గుళ్ళకి కూడా అక్కడ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ చైర్మన్ వాళ్ళు ఎవరైనా వీఐపీ వస్తే రిసీవింగ్ ఉంటుంది కదా. కాబట్టి దీంట్లో మార్పులు అనేటటువంటిది అంత సులభం కాదు.